వచ్చే సంఖ్య 3, కలిసొచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కూడా కాస్త చికాకులు అనేవి ఏర్పడతాయి. సప్తమంలో కేతు బలంగా ఉన్నా కూడా ఏదో మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా, సంతానపరంగా, వివాహపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. అయితే వివాహం సంబంధించి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సంబంధం చేజారిపోయింది అనుకున్న సంబంధం కూడా కుదరడం కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. మంచి శుభ సమయం కూడా చెప్పచ్చు. మాకు అన్నీ బాగానే ఉన్నాయి, సంబంధం కుదిరింది అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, లేదు మళ్ళీ మాకు నచ్చింది అని ముందుకు రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార రీత్యా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మట్టికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. మెంటల్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. ఏలినాటి శని వీరికి ద్వితీయంలో ఉన్నారు. జన్మరాశి రీత్యా శని ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో శని నిదానంగా ఫలితాలు ఇస్తారు. శని అష్టకవర్గులో అంత బాగాలేదు వీళ్ళకి. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా సాగడం, కుటుంబ కలహాలు కావచ్చు, సంతాన అభివృద్ధి కావచ్చు, వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అది కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. దానిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నం ఏదైతే ఉందో అది సానుకూలపడుతుంది. తృతీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో వీరికి కుజుడు బలంగా ఉన్నారు. కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వీరికి చక్కగా వస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా ఉంది కాబట్టి వాటి విషయం మీద శ్రద్ధ వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. సప్తమంలో కేతు ఉన్నారు. జన్మరాశిలో రాహు. ఈ రాహుకేతుల వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అది శుక్రుడితో కలిసి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. అయితే పంచంలో గురువు, పంచమాధిపతి మళ్ళీ కుంభరాశిని చూడడం శుభకార్యాలు చేసే యోగ్యత కనిపిస్తోంది. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి చోటు సంపాదించుకుంటారు. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది. ప్రభుత్వం పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి సానుకూల పరిస్థితి ఉంది. అయితే యుఎస్ కాకుండా యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఆ విధంగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మేన్ రాశి.